వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మీ అందరికీ అభ్యుదయ రచయితల సంఘం అనంతపురం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక విమర్శ పాఠశాల నిర్వహిస్తే బాగుంటుంది. మామూలుగా పుస్తక ఆవిష్కరణలు, ఏదో ఒక సబ్జెక్ట్ పైన ఉపన్యాసాలు ఇస్తూ అనేక సమావేశాలు నిర్వహించినాము. అయితే ఒక శిక్షణ కళాశాల అనేటువంటి దాని వల్లనే మరింత జ్ఞానం సంపాదించగలుగుతారు. వారికి రచనా వ్యాసంగంలో మెలకువలు, విమర్శలో మెలకువలు నేర్చుకోవడానికి నిష్ణాతులైన వారి చేత ఉపన్యాసాలు ఇప్పించడం అవసరము. అయితే పాఠశాలకును ఉపన్యాసాలు జస్ట్ మనం నిర్వహించే కార్యక్రమం చాలా తేడా ఉంది. మామూలుగా నిర్వహించే కార్యక్రమంలో ఏ సీరియస్నెస్ ఉండదు. వస్తాము, వింటాము, లేదా బయటికి పోవడం, కాఫీ తాగడం, తిరగడం, కాసేపు ఇష్టమైతే వినడం, వెళ్ళడం లాంటివి జరుగుతాయి. కానీ ఇక్కడ దయచేసి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మీకు చెప్పదలుచుకున్నాను. ఇక్కడ వచ్చిన ప్రతి విద్యార్థి ప్రిన్సిపాల్ అనుమతి లేకుండా బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ప్రిన్సిపాల్ ఎవరు అనేది మేము డాక్టర్ రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారే ఈ కళాశాలకు 2 రోజులు ప్రిన్సిపల్గా వ్యవహరిస్తారు. ప్రిన్సిపల్ అనుమతి లేకుండా వెళ్ళిపోవడం కానీ, లేదా ఊరికి రూముల్లో ఉండడం కానీ వీలు కాదు. కళాశాల స్కూల్ నడిచినంతసేపు స్కూల్లోనే ఉండాలి. మీకు టీ విరామంలో టీ వస్తుంది, స్నాక్స్ వస్తాయి, భోజన సమయంలో భోజనం ఉంటుంది. అన్ని సౌకర్యాలు ఇక్కడ కలిగజేసినాము. మీ మెదడుకు పదును పెట్టుకోవడమే ఈరోజు రేపు మీరు చేయవలసిన పని. ఇతరవన్నీ మాట్లాడండి. సెల్ ఫోన్లు సాధ్యమైనంత వరకు బంద్ చేసుకోవడం, అత్యవసరం అయితే తప్ప, అత్యవసరాన్ని కాదనలేదు. ఇది ప్రథమంగా మీకు చెప్పవలసినటువంటి కొన్ని విషయాలు. క్యాంటీన్ ఇక్కడే ఉంది, నీళ్ళు ఇక్కడే ఉంటాయి, రూముల్లో కూడా నీళ్ళు అవకాశం ఉంది. మీకు ఏదైనా అవసరాలు ఉన్నాయంటే తన్నీరు నాగేంద్ర ఉన్నాడు, వీరన్న, జయరామ్ అని వీళ్ళు ముగ్గురు ఉంటారు. వీళ్ళు మీకు ఏమైనా అవసరమైతే ప్రొవైడ్ చేస్తారు, మీ అవసరాలు ఏమన్నా కూడా. కాబట్టి మీకు ఇబ్బందులు అనేటివి ఏమీ కలగకుండా నిర్వహించే బాధ్యతను మేము తీసుకుంటాం. మీరు కేవలము కళాశాలలో హాజరు కావడమే కాదు, వినడము, రాసుకోవడము లేదా నోట్ చేసుకోవడము, మాట్లాడే శక్తిని, రచనా శక్తిని పెంపొందించుకోవడం ముఖ్య ఉద్దేశం. అందులోనూ ముఖ్యమైన రచన అంటే కథలు, కవితలు అందరూ రాస్తూనే ఉంటారు. అది సులభమైన పద్ధతి అయిపోయింది. కానీ విమర్శ అనేది చాలా కఠినమైనది. విమర్శ చేయాలంటే ఎన్నో రచనలు చదివితే తప్ప విమర్శించడం వీలు కాదు. మనకు ప్రముఖులంతా కూడా మన బోర్డు పైన చూస్తున్నారు. వీళ్ళంతా విమర్శకులు, రచయితలు. మీరు కూడా విమర్శకులుగా ఎదగాలి అంటే రచనలు చేయాలి, రచనల తర్వాతనే విమర్శకులుగా తయారవుతారు. మన రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన చిరకాల ఆకాంక్ష ఈరోజు నెరవేరింది. చాలా కాలం నుంచి మన పిల్లలకు కేవలం ఏదో ఉపన్యాసం ఇచ్చి ఒక సబ్జెక్ట్ పైన సగం విని వెళ్ళిపోవడము, దృష్టికోణము లేకుండా పోతున్నది. మనకి ఏదో ఒక దృష్టికోణం ఉండే తీరాల. అది మార్క్సిస్ట్ దృక్పథము, లేదా ఇంకొక దృక్పథము, అభ్యుదయ దృక్పథము, వామపక్ష దృక్పథము, ప్రజాభ్యుదయము అనేటువంటిది ఒక అభిమతముతో మన రచనలు చేయాలి. విమర్శలు కూడా అదే ఉద్దేశంతో చేయాలి. అప్పుడే ఈ సాహిత్యానికి ఒక విలువగా ఉంటుంది, ప్రజలకు కూడా ఉపయోగం జరుగుతుంది. ఈ ఉద్దేశంతోనే ఇక్కడ మనము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. పేరున వ్యక్తికి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ 2 రోజులు మీరు వచ్చిన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నెరవేర్చుకొని జ్ఞానవంతులై వెళ్ళి, మీరు ఈ స్కూల్లో అనంతపురం ఆర్డిటి కాల్ సెంటర్లో మేము నేర్చుకున్న పాఠాలు భవిష్యత్తు ఉపయోగపడతాయని 10 మందికి చెప్పగలిగిన ఉపన్యాసకులుగా మీరు తయారు కావాలనేది మా ఉద్దేశం. మీరు ఉపన్యాసకులుగా తయారు కావాలి, విమర్శకులుగా తయారు కావాలి, మంచి రచయితలుగా తయారు కావాలి. మీకు శక్తి ఉంది, ఏమి తొందర లేదు. కాకపోతే దృక్పథం కావాలి. ఆ దృక్పథాన్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. రాచపాలెం చంద్రశేఖర్ గారు ఉన్నారు, డాక్టర్ నాగేశ్వరాచార్య గారు ఉన్నారు, అలాగే ఎన్ వేణుగోపాల్ గారు వస్తున్నారు, మన మిత్రులు ఇక్కడ రాజారాం ఉన్నారు. ఇట్లా మన మిత్రులు వీళ్ళందరూ కూడా మీకు ఉపన్యాసాలు మరి ఎన్నో విషయాలపైన అవగాహన కల్పిస్తారు. ఈ అవగాహనను కలుగజేసుకొని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా రచయితలకి
ఎందుకంటే నేను విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్లో ఫైనల్గా పనిచేసి హైదరాబాద్లో రిటైర్ అయ్యాను. రాష్ట్రములో ప్రముఖ రచయితలందరూ నాకు తెలుసు. దాదాపుగా ప్రముఖ రచయితలందరితోనూ వ్యక్తిగతంగా పరిచయం ఉంది. వాళ్ళ రచనలు, పుస్తకాలు అమ్మడము, మరి వారితో రాయించడం కూడా మా పనే. ఏమి రాయాలని కూడా చెప్పేవాళ్ళం. దాసరి రంగాచార్య లాంటి మహా రచయితకు పోయి మీరు పలానా బుక్ రాయండి అంటే రాశాడు. ఆయన పిల్లల పుస్తకాలు ఆయన జీవితంలో రాయలేదు. డాక్టర్ శ్రీరామ్ రెడ్డితో కలిసి ఒక పుస్తకం మాత్రం రాశాడు, ఎప్పుడో కొన్నేళ్ల క్రితం. తర్వాత నేను వెళ్ళి మీరు పిల్లలు రాయాలంటే ఆయన ఒక పుస్తకాన్ని బుద్ధిని పైన రాసిచ్చాడు నాకు. ఎంతోమంది రచయితల్ని మీరు ఇట్లా రాయగల శక్తి ఉంది, రాయండి అని చెప్పి నేను అక్కడ పబ్లిషింగ్ హౌస్ మేనేజర్గా ఉండగా కొంతమంది రచయితల చేత పిల్లల పుస్తకాలు రాయించాము. ఇంకా కొన్ని ఇతర సబ్జెక్ట్ సైన్సు దీనిపైన కూడా ప్రమోట్ చేశాం. ఈ విధంగా చేశాం. రచయితలందరితో అందరి రచయితల మనస్తత్వాలు, వాళ్ళ వ్యవహారం, వాళ్ళ శైలి కూడా అంతో ఇంతో మాకు పరిచయం ఉంది. కాబట్టి ఎదిగే ప్రతి ఒక్కరూ కూడా ఎంతైనా గొప్ప రచయితలు వచ్చే అవకాశం భవిష్యత్తులో ఉంది. కాబట్టి మేమేదో చిన్న రచయితలు 4 గేయాలు రాశాము, 2 కథలు రాశాము అనుకోకుండా భవిష్యత్తులో మంచి కథలు రాయడానికి, నవలలు రాయడానికి కానీ మీకు ఈ స్కూల్ అనేటువంటిది ఒక ప్రేరణగా జరగాలని మీరందరూ దీంట్లో భాగస్వాములుగా 100% దీనిపైనే చెవి పెట్టాలని, వేరే వ్యాపకాలు లేకుండా హాయిగా మీకు అన్ని వసతుల్ని ఉపయోగించుకొని ఆయన అనుమతితో ఏదైనా మీరు బయటకు వెళ్ళాలని నేను కోరుకుంటూ, బయటికి ఎవరు వెళ్ళొద్దండి. వెళ్ళాల్సిన అవసరం ఉంటే మీరు సార్కు చంద్రశేఖర్ రెడ్డి గారికి మీరు తెలియజేసి ఎవరైనా వెళ్ళొచ్చును. అందరి బాధ్యత మాదే అని మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మా కోరిక మన్నించి చేసినటువంటి మీ మిత్రులందరికీ ఏమంటే ఇక్కడి నుంచి సురక్షితంగా మీరు వెళ్ళే వరకు బాధ్యత మాకు ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే సురక్షితంగాను, సుభిక్షంగాను మంచి సాహిత్యాన్ని ప్రేరణ పొంది వెళ్ళాలని కోరుకుంటూ